హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 2020 అప్డేట్స్ ఛానల్. ఈరోజు మే 4th అండ్ 5th కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇక్రిసాట్ యొక్క కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఇక్రిసాట్ యొక్క కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జాక్వెలిన్ డిరోజ్ హ్యూజ్. ఆన్సర్ జాక్వెలిన్ డిరోజ్ హ్యూజ్. ఈమె ప్రసిద్ధ మొక్కల ఆరోగ్య నిపుణురాలు మరియు అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనలో ఈమె లీడర్గా ఉంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఐడియాథాన్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఐడియాథాన్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి దీన్ని ప్రారంభించడం జరిగింది. మే 2, 2020 జల్ శక్తి మంత్రిత్వ శాఖ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ ఆధ్వర్యంలో నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఆపరేటింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ రివర్ మేనేజ్మెంట్ అనే పేరుతో ఐడియాథాన్ను ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మార్స్ హెలికాప్టర్ కోసం ఎంచుకున్న పేరేమిటి? మార్స్ హెలికాప్టర్ కోసం ఎంచుకున్న పేరేమిటి? ఇంజెన్యూటీ. ఇంజెన్యూటీ మార్స్ హెలికాప్టర్ యొక్క పేరు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచవ్యాప్తంగా ఏ టెలివిజన్ షో అత్యధికంగా వీక్షించబడింది? ప్రపంచవ్యాప్తంగా ఏ టెలివిజన్ షో అత్యధికంగా వీక్షించబడింది? ఆన్సర్ రామానంద్ సాగర్స్ రామాయణ్. ఆన్సర్ రామానంద్ సాగర్స్ రామాయణ్. ఈ రికార్డు గతంలో అమెరికన్ సిట్కామ్ బిగ్ బ్యాంగ్ థియరీ పైన ఉండేది. అత్యధికంగా వీక్షించినటువంటి టెలివిజన్ షోలో రామాయణ్ మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, శివాజీ ఇన్ సౌత్ బ్లాక్ ద అన్రిటెన్ హిస్టరీ ఆఫ్ ఎ ప్రౌడ్ పీపుల్. శివాజీ ఇన్ సౌత్ బ్లాక్ ద అన్రిటెన్ హిస్టరీ ఆఫ్ ఎ ప్రౌడ్ పీపుల్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ఆన్సర్ గిరీష్ కుబేర్. ఆన్సర్ గిరీష్ కుబేర్. ఈ పుస్తకం పాస్ట్ నుంచి ప్రజెంట్ వరకు మహారాష్ట్ర పరిణామం గురించి మరియు భారతదేశం యొక్క చరిత్ర, పాలిటిక్స్, సంఘటనలు, కల్చర్ మరియు డెవలప్మెంట్కు సంబంధించినటువంటి విషయాల గురించి చర్చిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద రూమ్ వేర్ ఇట్ హ్యాపెండ్ ఏ వైట్ హౌస్ మెమోయర్ అనే పుస్తక రచయిత ఎవరు? ద రూమ్ వేర్ ఇట్ హ్యాపెండ్ ఏ వైట్ హౌస్ మెమోయర్ అనే పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ జాన్ బోల్టన్. ఆన్సర్ జాన్ బోల్టన్. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర దినోత్సవాన్ని ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ డేని ఏ సంవత్సరంలో జరుపుకున్నారు? మొట్టమొదటి అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర దినోత్సవాన్ని ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ డేని ఏ సంవత్సరంలో జరుపుకున్నారు? ఆన్సర్ 1973. ఆన్సర్ 1973. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రీయ ప్రచురణ సైంటిఫిక్ పబ్లికేషన్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? శాస్త్రీయ ప్రచురణ లేదా సైంటిఫిక్ పబ్లికేషన్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? 3వ స్థానంలో ఉంది. నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇటీవల రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్టాటిస్టిక్స్ అండ్ ఇండికేటర్స్ 2019-20లో సర్వే చేయడం జరిగింది. ఈ సర్వేలో మొదటి 2 స్థానాల్లో యుఎస్ మరియు చైనా ఉన్నాయి. 3rd స్థానంలో ఇండియా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, కోవిడ్-19 మరియు లాక్డౌన్ నేపథ్యంలో హమ్ హార్ నహీ మానేంగే, హమ్ హార్ నహీ మానేంగే అనే పాటను ఏ బ్యాంక్ విడుదల చేసింది? కోవిడ్-19 మరియు లాక్డౌన్ నేపథ్యంలో హమ్ హార్ నహీ మానేంగే అనే పాటను ఏ బ్యాంక్ విడుదల చేసింది? ఆన్సర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఆన్సర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డిస్కస్ థ్రోవర్ అథ్లెట్ను డోపింగ్ కారణంగా 4 సంవత్సరాలు నిషేధించారు? ఏ డిస్కస్ థ్రోవర్ అథ్లెట్ను డోపింగ్ కారణంగా 4 సంవత్సరాలు నిషేధించారు? ఆన్సర్ సందీప్ కుమారి. ఆన్సర్ సందీప్ కుమారి. వాదాస్ WADA's వాదాస్ అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ వారు నిషేధించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచవ్యాప్తంగా మే 4 రోజున ఏ రోజుగా జరుపుకుంటారు? ప్రపంచవ్యాప్తంగా మే 4th ఏ రోజుగా జరుపుకుంటారు? ఆన్సర్ ఇంటర్నేషనల్ ఫైర్ డే. ఆన్సర్ ఇంటర్నేషనల్ ఫైర్ డేగా జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశంలో మే 4th నేషనల్ బర్డ్ డే, నేషనల్ బర్డ్ డేని జరుపుకుంటారు? ఏ దేశంలో మే 4th నేషనల్ బర్డ్ డేని జరుపుకుంటారు? ఆన్సర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా సంయుక్త రాష్ట్రాలు మే 4th నేషనల్ బర్డ్ డేని జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశాన్ని ప్రాధాన్యత పర్యవేక్షణ జాబితా ప్రయారిటీ మానిటరింగ్ లిస్ట్లో ఏ దేశం చేర్చింది? భారతదేశాన్ని ప్రాధాన్యత పర్యవేక్షణ జాబితా ప్రయారిటీ మానిటరింగ్ లిస్ట్లో ఏ దేశం చేర్చింది? ఆన్సర్ అమెరికా. ఆన్సర్ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రం వన్ నేషన్
వన్ రేషన్ కార్డ్ పథకం కింద లేదు? ఏ రాష్ట్రం వన్ నేషన్ వన్ రేషన్ పథకం కింద లేదు? ఆన్సర్ ఛత్తీస్గఢ్. ఆన్సర్ ఛత్తీస్గఢ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రం ఉచిత మరియు నగదు రహిత ఫ్రీ అండ్ క్యాష్లెస్ బీమాను అందించడంలో మొదటి స్థానంలో ఉంది? ఫ్రీ అండ్ క్యాష్లెస్. ఏ రాష్ట్రం ఉచిత మరియు నగదు రహిత బీమాను అందించడంలో మొదటి స్థానంలో ఉంది? ఆన్సర్ మహారాష్ట్ర. ఆన్సర్ మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ జిఐను పొందిన కాశ్మీర్ ప్రోడక్ట్ ఏది? ఇటీవల జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ని పొందిన ప్రోడక్ట్ ఏది? ఆన్సర్ కాశ్మీర్ సాఫ్రాన్. కాశ్మీర్ సాఫ్రాన్, కాశ్మీర్ కుంకుమ పువ్వు జిఐ ట్యాగ్ ను పొందింది. నెక్స్ట్ క్వశ్చన్, నాన్ అలైన్ మూవ్మెంట్ నామ్లో ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? నాన్ అలైన్ మూవ్మెంట్ నామ్లో ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? ఆన్సర్ 120 దేశాలు. 120 కంట్రీస్ ఇందులో సభ్య దేశాలుగా ఉన్నాయి. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వర్చువల్ నాన్ అలైడ్ ఉద్యమ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు. కరోనా వైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో సభ్య దేశాల మెరుగైన సమన్వయంపై ఈ సమ్మిట్ చర్చిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రొఫెసర్ బిబి లాల్ ఇండియా రీడిస్కవర్డ్ అనే ఈ బుక్ ను ఎవరు విడుదల చేశారు? ప్రొఫెసర్ బిబి లాల్ ఇండియా రీడిస్కవర్డ్ అనే ఈ బుక్ ను ఎవరు విడుదల చేశారు? ఆన్సర్ ప్రహ్లాద్ సింగ్ పటేల్. ఆన్సర్ ప్రహ్లాద్ సింగ్ పటేల్. ఈయన యూనియన్ కల్చర్ మినిస్టర్గా ఉంటున్నారు. ప్రొఫెసర్ బిబి లాల్ యొక్క సెంటనరీ సెలబ్రేషన్స్ అకేషన్ ని బేస్ చేసుకొని ఈ బుక్ ను రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్టీపీసీ డైరెక్టర్ ఆపరేషన్స్ గా ఎవరు నియమితులయ్యారు? ఎన్టీపీసీ డైరెక్టర్ ఆపరేషన్స్ గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రమేష్ బాబు. ఆన్సర్ రమేష్ బాబు. నెక్స్ట్ క్వశ్చన్, కోవిడ్-19 వల్ల ఇటీవల చనిపోయిన లోక్పాల్ మెంబర్ ఎవరు? కోవిడ్-19 వల్ల ఇటీవల చనిపోయిన లోక్పాల్ మెంబర్ ఎవరు? అజయ్ కుమార్ త్రిపాఠి. అజయ్ కుమార్ త్రిపాఠి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల పరిశోధకులు కనుగొన్న భయానక జల డైనోసార్ పేరు ఏమిటి? ఇటీవల పరిశోధకులు కనుగొన్న భయానక ఆక్వాటిక్ డైనోసార్ పేరు ఏమిటి? స్పినోసారస్ ఈజిప్టియాకస్. స్పినోసారస్ ఈజిప్టియాకస్ ను కనుగొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్కిటిక్ వాతావరణాన్ని పర్యవేక్షించడానికి ఏ దేశం మొదటి ఆర్కిటికా M ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది? ఆర్కిటిక్ వాతావరణాన్ని పర్యవేక్షించడానికి ఏ దేశం మొదటి ఆర్కిటికా M ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది? ఆన్సర్ రష్యా. ఆన్సర్ రష్యా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆస్తమా వరల్డ్ ఆస్తమా డే దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ ఆస్తమా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ మే 5. మే 5. ఈ ఆస్తమా బారిన పడిన వారికి అవగాహన, సంరక్షణ మరియు మద్దతు పెంచడం ఈ యొక్క రోజు యొక్క లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్ GRFC 2020 నివేదికను ఎవరు విడుదల చేశారు? గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్ 2020 నివేదికను ఎవరు విడుదల చేశారు? ఆన్సర్ గ్లోబల్ నెట్వర్క్ అగెయిన్స్ట్ ఫుడ్ క్రైసిస్. సుమారు 135 మిలియన్ల మంది ప్రజలు ఆహార సంక్షోభంలో జీవిస్తున్నారని నివేదిక పేర్కొంది. తీవ్రమైన ఆకలికి మూల కారణాలను పరిష్కరించడం ఈ యొక్క నివేదిక యొక్క లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, IBRD కోసం US ప్రతినిధిగా ట్రంప్ నామినేట్ చేసిన భారత అమెరికన్ న్యాయవాది ఎవరు? IBRD కోసం US ప్రతినిధిగా ట్రంప్ నామినేట్ చేసిన భారత అమెరికన్ న్యాయవాది ఎవరు? అశోక్ మైకేల్ పింటో. అశోక్ మైకేల్ పింటో. ఈ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కోసం ప్రతినిధిగా ఈయనను 2 years కోసం నామినేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మద్యంపై ప్రత్యేక కరోనా ఫీజు విధించిన రాష్ట్రం ఏది? మద్యంపై ప్రత్యేక కరోనా ఫీజు విధించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఢిల్లీ. మే 5 నుండి నగరంలో విక్రయించబడే అన్ని రకాల మద్యం పైన 70% గరిష్ట రిటైల్ ధరను వసూలు చేయబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పోర్టబుల్ కరోనా వైరస్ డిటెక్షన్ కిట్ ఇకోవెన్స్ ను ఎవరు అభివృద్ధి చేశారు? పోర్టబుల్ కరోనా వైరస్ డిటెక్షన్ కిట్ ఇకోవెన్స్ ను ఎవరు అభివృద్ధి చేశారు? ఆన్సర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ NIAB వారు అభివృద్ధి చేయడం జరిగింది. దీని ద్వారా 20 ml సలైవా శాంపుల్ను ఉపయోగించి 30 secondsలో కరోనా వైరస్ యొక్క లక్షణాలను గుర్తించవచ్చు.
నెక్స్ట్ క్వశ్చన్, లాక్డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలస కార్మికులు, విద్యార్థులు మరియు ఇతర వ్యక్తులను తరలించడానికి నడుస్తున్న రైలు పేరేమిటి? లాక్డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, విద్యార్థులు మరియు ఇతర వ్యక్తులను తరలించడానికి నడుస్తున్న రైలు పేరు ఏమిటి? ఆన్సర్ శ్రామిక్ స్పెషల్ ట్రైన్. శ్రామిక్ స్పెషల్ ట్రైన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రం తన మొదటి కోవిడ్-19 టెస్టింగ్ బస్ను ప్రారంభించింది? ఏ రాష్ట్రం కోవిడ్-19 టెస్టింగ్ బస్ను ప్రారంభించింది? ఆన్సర్ ముంబై. ఆన్సర్ ముంబై. ఈ బస్ను స్టేట్ హెల్త్ మినిస్టర్ రాజేష్ తోపే మరియు ఆదిత్య థాక్రే, పర్వీన్ పరదేశీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ మొదటి కేసు ఏ రాష్ట్రంలో నమోదైంది? భారతదేశంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ మొదటి కేసు ఏ రాష్ట్రంలో నమోదయ్యింది? ఆన్సర్ అస్సాం. ఆన్సర్ అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, భూమి అయస్కాంత క్షేత్రాన్ని, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను అధ్యయనం చేయడానికి ఏ సంస్థ అనుకరణ కోడ్, సిమ్యులేషన్ కోడ్ను అభివృద్ధి చేసింది? భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని అధ్యయనం చేయడానికి ఏ సంస్థ సిమ్యులేషన్ కోడ్ను అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో సైన్సెస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జియోగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్ను పొందిన మణిపూర్ ఉత్పత్తి ఏది? ఇటీవల జియోగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్ను పొందిన మణిపూర్ ఉత్పత్తి ఏది? ఆన్సర్ మణిపూర్ బ్లాక్ రైస్. దీన్ని లోకల్స్ చఖావో అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, మే 5ను ప్రపంచవ్యాప్తంగా ఏ రోజుగా జరుపుకుంటారు? మే 5ను ప్రపంచవ్యాప్తంగా ఏ రోజుగా జరుపుకుంటారు? ఆన్సర్ వరల్డ్ మిడ్ వైఫ్ డే. నెక్స్ట్ క్వశ్చన్, 2021 కామన్వెల్త్ యూత్ గేమ్స్ ఏ సంవత్సరానికి వాయిదా పడ్డాయి? 2021 కామన్వెల్త్ యూత్ గేమ్స్ ఏ సంవత్సరానికి వాయిదా పడ్డాయి? ఆన్సర్ 2023కి వాయిదా పడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని హాట్స్పాట్ ప్రాంతాల్లో నివసించేవారు ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం తప్పనిసరి చేసింది? ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని హాట్స్పాట్ ప్రాంతాల్లో నివసించేవారు ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం తప్పనిసరి చేసింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, కోవిడ్ కథ ఏ మల్టీమీడియా గైడ్ ఆన్ కోవిడ్-19ను ఎవరు ప్రారంభించారు? కోవిడ్ కథ ఏ మల్టీమీడియా గైడ్ ఆన్ కోవిడ్-19ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ హర్షవర్ధన్. ఆన్సర్ హర్షవర్ధన్. ఇటీవల మృతి చెందిన కన్నడ సాహితీవేత్త ఎవరు? ఇటీవల మృతి చెందిన కన్నడ సాహితీవేత్త ఎవరు? ఆన్సర్ కేఎస్ నిస్సార్ అహ్మద్. కేఎస్ నిస్సార్ అహ్మద్. ఈయన ఫిబ్రవరి 5, 1936న దేవనహల్లిలో జన్మించడం జరిగింది. ఈయన 2006లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా పొందారు. నెక్స్ట్ క్వశ్చన్, లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం ఎంత మొత్తం చొప్పున నగదు సహాయం ప్రకటించింది? లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం ఎంత మొత్తం చొప్పున నగదు సహాయం ప్రకటించింది? ఆన్సర్ 1500, 1500. నెక్స్ట్ క్వశ్చన్, పులిట్జర్ పురస్కారం పొందిన ముగ్గురు భారత ఫోటో జర్నలిస్టులు ఎవరు? పులిట్జర్ పురస్కారం పొందిన ముగ్గురు భారత ఫోటో జర్నలిస్టులు ఎవరు? దార్ యాసిన్, ముఖ్తార్ ఖాన్, చన్నీ ఆనంద్. దార్ యాసిన్, ముఖ్తార్ ఖాన్, చన్నీ ఆనంద్. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రభుత్వం విధించిన ఆంక్షల సమయంలో జమ్మూ కాశ్మీర్ ప్రజల జీవన స్థితిగతుల్ని తమ చిత్రాల ద్వారా ప్రపంచానికి తెలియజేసినందుకు గాను వారికి ఈ పురస్కారం దక్కింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.